బహుశः అంత ప్రేమ ఎవరికి ఉంటుంది? ఎవరైనా మన ఇంటికి వస్తే పొద్దున చాలా ప్రేమ ఉందనుకోండి, పొద్దున్న పలహారం పెట్టేటప్పుడు అలా పెట్టాలి ఇలా పెట్టాలి మా రాఘవేంద్రరావులా పరవశించిపోయి పెడతారు. అంతేగాని ఇంకా ఏమండి మీరు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు మీ చెయ్యి తడారకుండా తినాలంటే ఇంకా ప్రవచనం ఎలా చేస్తాను? కానీ ఆయన అడగడము అలా అడిగాడు, తీర్చడము అలా తీర్చాడు. అంటే ఎంత ప్రేమో నిజంగా ఇంద్రద్యుమ్న మహారాజు గారికి. జగన్నాథుడు నవ్వి నీ రెండో వరం ఏమిటని అడిగాడు. నువ్వు సాధ్యమైనంత వరకు దర్శనమే ఇస్తూ ఉండాలి అందరికీ, తక్కువ సమయం నీ వ్యక్తిగత కారణాలకి తీసుకోవాలి. అందుకని పూరిలో స్వామివారికి పవళింపు సేవ కూడా చాలా తక్కువ సమయం. సర్వసాధారణంగా దేవాలయాలలో అలంకారం చేసేటప్పుడు తెరవేసేస్తారు. ఒక్క పూరిలో మాత్రం పొద్దున్న సుప్రభాతం దగ్గర ప్రారంభమైతే చిట్ట సాయంకాలం భోగ్ ఆరాధన అంటారు, గీత గోవిందం అన్న ఉత్తరీయం వేస్తారు జగన్నాథుడికి. దివ్యమంగళమూర్తిగా వెలిగిపోతుంటాడు అప్పుడు. అట్లా ఇన్ని ఆరాధనలు, ఇన్ని అలంకారాలు, ఇన్ని నైవేద్యాలు, కొన్నిసార్లు తేలిక పదార్థాలు, కొన్నిసార్లు పిండి వంటలు, కొన్నిసార్లు అన్న పదార్థాలు, ఇవన్నీ వండుతూ ఉంటారు. ఇన్ని వండినప్పటికీ, ఇన్ని నైవేద్యాలు పెట్టినప్పటికీ, ఇంత చెయ్యి తడారకుండా ఉన్నప్పటికీ చాలా సమయం దర్శనమిస్తూనే ఉంటాడు. అలంకారం కూడా అందరి ముందు చేసుకుంటూ ఉంటాడు. అంటే నువ్వు అంత సౌలభ్యంగా ఉండాలి. ఇప్పుడు నేనేదో విభూతి పెట్టుకుంటున్నాను, బొట్టు పెట్టుకుంటున్నాను, లాల్చీ వేసుకుంటున్నాను అన్నప్పుడు మీరు వచ్చారనుకోండి, మీరు నాకు ఎంత ఆత్మీయులైనా ఉండమనంటే వచ్చేస్తున్నాను, తెవులుతున్నారని చెప్పండి అంటారు. అంతేగాని రండి లోపలికని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ఎదురుగుండా బనీని వేసుకొని, మీ ఎదురుగుండా విభూతి ఎట్టుకుని, మీ ఎదురుగుండా బొట్టు ఎట్టుకుని అలా చేయను కదా. నాకు చాలా ఆత్మీయుడు అనుకోండి, నా కొడుకే వచ్చాడు, అకస్మాత్తుగా వచ్చాడు, బట్టలు కట్టుకుంటున్నాను బయట కూర్చోమని అంటానా? రమ్మని మళ్ళీ లోపలికి, ఏంటి ఇలా వచ్చాడు ఏంటి అకస్మాత్తుగాని, ఏరా ఇలా వచ్చావు అని వాడితో మాట్లాడుతూ విభూతి పెట్టుకుంటాను, వాడితో మాట్లాడుతూ బొట్టు పెట్టుకుంటాను, వాడితో మాట్లాడుతూ లాల్చీ వేసుకుంటాను. అంత ఆత్మీయమైన వాడు వచ్చినప్పుడు అరమరిక లేకుండా వాడు ఎదురుగుండానే ఎలా తెములుతానో జగన్నాథుడు కూడా మన ముందు అలాగే తెములుతాడు. తెములుతాడన్న తెలుగు మాట వాడాను నేను. అంటే అలా అలంకారం చేసుకుంటాడు తప్ప నేను అలంకారం చేసుకుంటున్నాను కాసేపు ఉండండి అండం. అందుకే జగన్నాథుడంతటి దయామూర్తి లేడు. అందుకే మనుష్య జన్మ ఎత్తి జగన్నాథ దర్శనం చేయలేకపోతే అంతకన్నా మనం కోల్పోయినది లేదు అంటారు. జగన్నాథ దర్శనం చాలు అంటారు. అందుకు శంకరాచార్యుల వారు 8 శ్లోకాల్లోనూ జగన్నాథస్వామి నయనపథగామి భవతుమే అన్నారు. కాబట్టి అది కదా నీ కోరిక. నేను ఏకాంత సేవకి అంటే నిద్రపోవడానికి కూడా చాలా తక్కువ సమయం తీసుకుంటాను.